పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద 185 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం సుల్తాన్పూర్ గేట్ నుంచి ఏబీఎస్ ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పరిగి పట్టణంలోని ఏబీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పీఎస్ఈఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంపై నాయకులు, కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధికారులు, పరిగి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలో లేకున్నా నన్ను మీరు శాసనసభ్యులుగా గెలిపించి మొన్న జరిగినటువంటి 23 డిసెంబర్ ఎన్నికల్లో మన చేవేళ్ల పార్లమెంట్ లోనే అత్యధిక మెజార్టీ దగ్గర 25,000 మెజార్టీతో నాడు గెలిపించినటువంటి మీకందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం లోపల ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గానికి రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇంత భారీ స్థాయి లోపల మన్నెగూడెం నుంచి పరిగి వరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి గారి చొరవ, మన రేవంత్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను కలిసి 300 మంది చేరుకోవడం జరిగింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడెం మన పరిగి నియోజకవర్గం వరకు. అలాంటి రోడ్డు పర్యావరణవేత్తలు కోర్టులో కేసేస్తే ఆ విషయాన్ని నేను మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఇష్యూను సాల్వ్ చేసి 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 511 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. అదే విధంగా ఈ కార్యక్రమం లోపల మన యొక్క రోడ్ల గురించి మన మొత్తం డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు పరిగి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి నుంచి 1,782 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి. 1000 కోట్ల రూపాయలు మన్నెగూడెం అప్పా జంక్షన్ నుంచి 4 లైన్ల జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. షాద్నగర్ పరిగి, అదేవిధంగా పరిగి వికారాబాద్ 4 లైన్ల రోడ్ 163 కోట్ల రూపాయలు మంజూరై పనులు వేగంగా జరుగుతున్నాయి. గర్సింగాపూర్ రంగారెడ్డి బలి డబల్ రోడ్ పనులు 75 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. దోమ మండలంలోని గొట్టచెలక తాండ నుంచి కనెక్టివిటీ రోడ్డు 6 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. సిఐఆర్ఎఫ్ నిధుల నుంచి సింగాపూర్ నుంచి లాల్పాడ్ నుంచి బాస్పల్లి రోడ్ అభివృద్ధికి 27,58,00,000 మంజూరైనాయి. మన్నెగూడ వికారాబాద్ సహసిపేట్ రోడ్డుకి 11,88,00,000 మంజూరైనాయి. చిట్టంపల్లి లాల్పాడ్ రహదారికి 40 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కుల్కచర్ల నల్లరాలకుంట రహదారికి 36 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కుల్కచర్ల దాదాపూర్ రహదారికి 23 కోట్ల రూపాయలు మంజూరైనాయి. చామర్పల్లి ముజాజ్పూర్ రహదారికి 35 కోట్ల రూపాయలు మంజూరైనాయి. బాపల్లి తాండ నుంచి బడపల్లి గేట్ వరకు 9,61,00,000 మంజూరైనాయి. చౌడాపాడ్ నుంచి లాలాపూర్ నాయకులు, మా అన్నగారు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులుగా, అధికార పక్ష సభ్యులుగా ప్రతి సంవత్సరం మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకోవచ్చు. అప్పుడు పోరాటం చేసిండు. ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా ఎప్పుడు కూడా తన కాన్సెప్ట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రామ్మోహన్ గారికి మీరందరూ కూడా చేపట్టి గవర్నమెంట్కి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, నా ప్రియమైన మిత్రులు, మద్దలేని నాయకులు, ఇలా హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి అండగా ఉంటూ దేశ విదేశాలతో పాటు ఎన్నో కంపెనీలు తీసుకోవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసే బాధ్యత తీసుకున్న శ్రీధర్ బాబు గారు, అలాగే పెద్దగా మహేందర్ రెడ్డి గారికి, చేవేళ్ళ ఎమ్మెల్యే ఓమన్న గారికి, గౌరవ జిల్లా ఎస్పీ మరియు గౌరవ కలెక్టర్ గారికి చాలా మంది నాయకులు. ఎందుకంటే మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు 5 గంటలకు నాకు శ్రీధర్ బాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారు, ఆరోగ్య మినిస్టర్ గా నేను
గట్కేశ్వర దగ్గర అంజశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ఉద్యమాన్ని ఉరుకులేపించి తెలంగాణ రావడంలో తన పాత్ర నిర్వహించి పోయిన సంవత్సరం స్వర్గస్థులు రావడం జరిగింది. మీ అందరి అభిమాన నాయకుడు మా సోదరులు సహచర గౌరవ పరిగి శాసన సభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈరోజు వందలాది కోట్ల రూపాయలు ఆర్ఎంపీ నిధులు తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గంలో 511 ఈ రోజు దాదాపు 185 కోట్ల రూపాయలతో నిధుల వరదను కురిపిస్తా ఉన్నామే. రామ్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా నాయకుడుగా మా గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు సీనియర్ గా మరి మా అందరికీ కూడా మిత్రుడుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ సోదరులు పట్నం మహేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి గౌరవ శాసన సభ్యులు సోదరులు యాదయ్య గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు దారా సింగ్ గారు, అదేవిధంగా మిత్రులు పురుషోత్తమ రెడ్డి గారు చైర్మన్ గారికి, మా బంధువులు పార్థసారథి గారు,